తమిళ చిత్రసీమలో విజయ్ సేతుపతి విలక్షణానికి సలక్షణమైన రూపంగా నిలిచారు. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ విజయ్ తనదైన అభినయంతో అలరిస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి నటించిన అనువాద చిత్రాలు సైతం తెలుగువారిని పులకింపచేశాయి. చదువుపై పెద్దగా ఆసక్తి లేని విజయ్ సేతుపతి +2 అయ్యాక పలు పాట్లు పడ్డారు. మొత్తానికి బీకామ్ అయిందనిపించారు. ఆపై దుబాయ్లోనూ కొద్ది రోజులు పనిచేశారు. 16 ఏళ్ల వయసులోనే ఒకసారి కమల్ హాసన్ నమ్మవర్ సినిమాలో నటించే ప్రయత్నం చేశారు సేతుపతి. అందువల్ల మళ్ళీ సినిమా రంగంపై ఆసక్తి పెంచుకొని ప్రయత్నాలు మొదలెట్టారు. ఫలితంగా కొన్ని చిత్రాల్లో బిట్ రోల్స్లో కనిపించారు. 2012 సంవత్సరం విజయ్ సేతుపతి యాక్టింగ్ కెరీర్ టర్నింగ్ పాయింట్ చూసింది. కార్తిక్ సుబ్బరాజు పిజ్జా సినిమాతో విజయ్ సేతుపతికి మంచి గుర్తింపు లభించింది. ఆపై తన పర్సనాలిటీకి తగ్గట్టుగా నటిస్తూ ఆకట్టుకోసాగారు సేతుపతి. విజయ్ సేతుపతి వైవిధ్యమైన నటన తెలుగువారిని అలరించింది. మెగాస్టార్ చిరంజీవి తాను ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన సైరా నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతికి ఓ కీలక పాత్రను ఇచ్చారు. విజయ్ సేతుపతికి 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఓ అమ్మాయి. అబ్బాయి పేరు సూర్య. ఈ అబ్బాయి విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన నానుం రౌడీదాన్లో చిన్నప్పటి సేతుపతిగా నటించాడు. విజయ్ సేతుపతి ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం అందిస్తూ ఉంటారు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కలిసి నటించిన మెర్రీ క్రిస్మస్ ఈ జనవరి 12న జనం ముందు నిలిచింది. ఈ చిత్రం మంచి మార్కులే సంపాదించి ఉత్తరాదిన సైతం సక్సెస్ రూట్లో సాగుతోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి విడుదలై పార్ట్ 2, మహారాజా చిత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలతో విజయ్ సేతుపతి ఏ తీరున మురిపిస్తారో చూడాలి.